పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావు? విమలం చూడడానికి నువ్వు వెళ్ళాను రా. వాళ్ళ మేజర్ మావ ఎముళ్ళ కత్తుకుని కూర్చున్నాడు. ఇక లాభం లేదని బోరు కొట్టి సినిమాకి వెళ్ళాను. ఆ సినిమాలో హీరోని ఉంది. గౌరవరా పరీక్షలు దగ్గరకు వస్తుంటే సినిమాకి వెళ్ళాడు. ఒరే పరీక్షలు అయితే మాటి మాటికి వస్తాయి కానీ హీరోయిన్లు వస్తారట్రా. అవునులే, ఇంటి దగ్గర నుంచి డబ్బుకొచ్చావుగా, అది అయిపోయేదాకా ఇలా ఊరేగుతావు అన్నమాట. కోప్పడకరా, రాత్రంతా కూర్చొని కష్టపడి చెమటొట్టి చదువుతానుగా. కానీ పుస్తకాలు తీసుకురా. ఏమిటి అది? జియాలజీయా? పాపాత్ముడు కూడా అవుతారు అబ్బా ఈ సబ్జెక్టు. Friends, Romans countrymen, lend me your ears. I come to bury Caesar. ఎలా టీ అని కావన్నా? అక్కర్లేదు, కాస్త మెల్లగా చదువు. అలాగేరా. The evil that men do leaves after them the good is. ఒరే వజ్రం, అవును నేనే, పాతాళ భైరవులు తోటరాముని. అయినా ఏమిటి సాహసం? కింద మా మేజర్ మావి లేచాడంటే పైకి వచ్చి ఇద్దరిని ఉన్నపానంగా కాల్చిపారేస్తాడు. విమల, ఆ భయం నీకేమక్కలేదు. వచ్చేటప్పుడు కింద చూసే వచ్చాను. మీ మేజర్ మావయ్య కుంభకర్ణులా ఘాటుగా గొర్రె పెట్టి నిద్రపోతున్నాడు. 5-6 ఏళ్ల వరకు లేవాడు. నీ నవ్వులోనే ఉంది అందం. విమ్మి విమ్మి కుదరదు. విమ్మి విమ్మి, 3 రోజుల నుంచి నిన్ను చూడకపోతే నా మనసు ఎంత డల్డల్గా ఉందో తెలుసా? చాలండి మీ డల్డల్లు మీరును. అందుకేగా ముసు చెప్పకుండానే ఊరికి వెళ్ళిపోయారు. విమ్మి విమ్మి, కాలేజీలో కలుసుకుని చెప్దాం అనుకుంటే హడావుడిలో వీల్లేకపోయింది. ఊరి నుంచి వచ్చిన తర్వాత పొద్దుటి నుంచి నేను కలుసుకుందాం అనుకుంటే పోట్ల గదిలే మీ మామయ్య వరండాలో కూర్చున్నాడు. అయితే మా మామయ్య అంటే మీకు భయమేనమాట? నాకేం భయం, హుత్తన అంటే ఎగిరిపోతాడు తుపాకీతో సహా ఆకాశంలోకి. అడుగు మామయ్య. అమ్మ దొంగ, జోక్ చేస్తున్నావా? నిన్ను విమ్మి, నీకొక మంచి ప్రేమ కానుక తెచ్చాను. ప్రేమ కానుక? ఇదిగో, నీకిష్టమని మా ఊరి నుంచి తెచ్చాను. నేను ఈ డబ్బాలు ఇష్టం అని చెప్పానా? చీచి, ఇవి డబ్బాలు కావు. ఇవి మినపసునుండలు, ఇవి జంతికలు. స్వచ్ఛమైన వెన్నకాచి నెయ్యితో మా అమ్మ చేసింది. ఏది నోరు తెరుగు. నాకొద్దు. వద్దంటే వదిలిపెడతానా? తెచ్చాక తినవలసిందే. నాకొద్దు. అయ్య బాబాయ్, మావయ్య. మావయ్య రేడు కావయ్య రేడు. నీ ఇష్టం నా దగ్గర. నిన్ను నిన్ను గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ సున్నిండు జంతికలు మీకే సార్. నూనె తరుపు. ముందు నీ నోరు, తర్వాత డబ్బాలు మూసాయి. 7 దగ్గర తారులాడుతున్నావు చెప్పాను. నా దగ్గర తుప్పకుందని చెప్పనా?
చెప్పారు సార్ నా. చాలా మంచి తుపాకీ దీంతో ఎంతమందిని చంపారు సార్ నలుగురు నీతో ముగ్గురు మేడకి వచ్చావు చల్లగాలిస్తుందని ఇంకోసారి ఈ చుట్టుపక్కలకు వచ్చావా నిజంగానే తుపాకి పెట్టి కాల్చి పారేస్తాను అనవసరంగా తగ్గుతావు విమలా నీకు ఎన్నిసార్లు చెప్పానే చదువు దాకా ఈ ప్రేమలో దోమలో పనికిరావని పోలబడు రైట్ నువ్వెక్కడరా పొమ్మన్నారుగా ఎక్కడికి లోపలికి నువ్వు బయటికి రా గుడ్ నైట్ సార్ ఫార్మాలిటీ చూడాలి